హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైన్డ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్ ఓవర్ ఇండియా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి నియర్ బై గమనించినట్లయితే విజయవాడ అండ్ అలానే చెన్నైలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 4 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మనం గమనించినట్లయితే 30 June 2025 ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ కు మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అన్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ పైన మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంటర్మీడియట్ లో మీకు 60% అనేది ఉండాలి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ లో పర్సంటేజ్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సిజిపిఏ గ్రేడ్ అనేది ఎంటర్ చేయడానికి వెళ్ళలేదు. కేవలం ఇక్కడ పర్సంటేజ్ రూపంలోనే మనం అయితే మన స్కోర్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి ఖచ్చితంగా రీడ్ అండ్ స్పీక్ తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ అండ్ అలానే హిందీ అండ్ అలానే లోకల్ లాంగ్వేజ్ అనేవి తెలిసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్ ఫ్రెండ్స్. 1 June 2025 ని బేస్ చేసుకొని మనకైతే ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ ఫీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేసి ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30 June 2025. సో ఈ నోటిఫికేషన్ కి చెప్పాను కదా ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన AAICLAS.AERO కి మనం లాగిన్ అయ్యి ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ మోడ్ లో మనకైతే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో ఇక్కడ లిస్ట్ అయితే మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ పే స్కేల్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇవి కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్న వేకెన్సీస్ కాబట్టి ఫస్ట్ ఇయర్ 21,500 రూపీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ 22,000 అండ్ థర్డ్ ఇయర్ 22,500 రూపీస్ అనేది మనకి పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కేవలం 3 years పాటు కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్న జాబ్స్ ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 10,000 రూపీస్ వర్త్ కి. అండ్ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అండ్ అప్పర్ ఏజ్ అనేది 27 ఇయర్స్ దాటి ఉండకూడదు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్ అయినట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.